నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్ లోకో పైలట్. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే ఎస్ఎస్‌సి జీడీ నోటిఫికేషన్ వచ్చింది. ఎంతోమంది శారీరక ప్రమాణాలు సరైనవి కలిగినటువంటి కాంపిటీటివ్ ఆస్పిరెంట్స్‌ని గవర్నమెంట్ ఎంప్లాయీస్‌గా మార్చే ఒక గొప్ప నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. అది 10th స్టాండర్డ్ మీద ఉన్నప్పటికీ కూడా జవాన్ అంటే ఏదైతే మనలో సర్వీస్ టువర్డ్స్ టు ద నేషన్ అనే దాంట్లో ఫ్రంట్ లైన్‌లో ఉంటదో దానికి సన్నద్ధం అవ్వడానికి ఒక గొప్ప అవకాశం ఈ ఎస్ఎస్‌సి జీడీ నోటిఫికేషన్. ఇందులో మీరు ముఖ్యంగా గమనించవలసింది నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదివి సిలబస్‌ని అర్థం చేసుకోవాలి. అందులో కీ పాయింట్స్ ఏమున్నాయో మెయిన్‌గా మీకు స్కోర్ తీసుకొచ్చేది. టు బీ ఫ్రాంక్, శారీరక ప్రమాణాలు లేక కొంతమంది బాగా చదవగలిగి ఇదేం పోస్ట్, ఈ కేటగిరీ పోస్ట్ నాకు అవసరం లేదనుకుని చాలామంది ఆగిపోతే, దాన్నే ఇంకొంతమంది సువర్ణ అవకాశంగా మలుచుకొని ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఎక్కడున్నది, ఎన్నో కిలోమీటర్లు సునాయాసంగా పరిగెట్టే మీరు ఇంగ్లీష్ అనే దగ్గర ఇంచు కూడా కదలేరు. నోటిఫికేషన్‌లో మీకు ఇంగ్లీష్ బార్ హిందీ ఉండటం వలన ఇంగ్లీష్, హిందీ రెండిట్లోనూ సరైన నాలెడ్జ్ లేకపోవడం అనేది అది మీకు ఒక ప్రమాదం. దయచేసి ఇప్పటి నుంచే ఇంగ్లీష్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయండి. మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోటిఫికేషన్‌లో ఎలా అప్లికేషన్ ఫిలప్ చేయాలి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామినేషన్‌లో ఏ టాపిక్స్ ఇస్తారు, ప్రతి ఒక్క వివరాలు ఉన్నాయి. క్షుణ్ణంగా నోటిఫికేషన్ చదివి విజయాన్ని సాధించండి. సక్సెస్ కానీ, ఫెయిల్యూర్ కానీ అదే చివరి ముగింపు కాదు. దానికంటే ముందుకు పోతే ఉన్నత శిఖరాలనేవి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. మీ నాలెడ్జ్‌ని బిల్డప్ చేసుకోండి. ఎవరైతే ఎస్ఎస్‌సి జీడీ ప్రిపరేషన్ కోసం అడుగులు వేస్తున్నారో వారంతా ఇవాల్టి నుంచే సరైన పద్ధతిలో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఆల్ ది బెస్ట్.